సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మాది నడికుడి నుంచి వచ్చాను సార్. నా టీం వచ్చేసరికి జీవి వెంకట్ సార్ టీం సార్. నా అప్లైనర్ వచ్చేసేసి తాళ్ళూరు వెంకటేష్ సార్. నాకున్న ఇష్యూ ఏంటంటే గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను. వితిన్ 11 years నుంచి సఫర్ అవుతున్నాను ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల. ప్రెగ్నెన్సీ నాకు తాళ్ళూరు వెంకటేష్ ద్వారా పరిచయం చేశారు. సార్ చెప్పారు, మీరు గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది కదా మేడం, ఒకసారి ఇది వాడి చూడండి, దీన్ని ప్రిఫర్ చేయండి క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ని. అంటే ఒక 20 days యూస్ చేశాను సార్. 20 days యూస్ చేసినాను, నాకు వితిన్ 7 daysలో వచ్చింది సార్. అంటే వితిన్ 7 daysలో రిజల్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్యాకెట్ యూస్ చేశాను. యూస్ చేసిన తర్వాత నేను యాజ్ ఎ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను సార్. నేనైతే ఆ ప్యాకెట్ యూస్ చేసిన తర్వాత 2 daysకి ఒకసారి బాగా టైడ్ అయి వచ్చిన తర్వాత హెడేక్, ఇంటికి వచ్చాక బాగా డాట్ అనేది వేసుకునేదాన్ని. వీక్లీలో 2 days మాత్రం యూస్ చేసేదాన్ని. అది వెంటనే 20 daysకి రిలాక్స్ వచ్చింది సార్. అదనేది బ్యాక్ పెయిన్, ఈ 3 మాత్రం నాకు ఎక్సలెంట్గా రిజల్ట్ వచ్చింది. దీని ద్వారా వచ్చిన రిజల్ట్ని మా కొలీగ్స్ యాజ్ ఏ కొలీగ్స్గా టీచర్స్ చూసి నన్ను గ్యాస్ట్రిక్ ఎంత ఇష్యూని ఎంత క్యూర్ చేసిన దానికి మేరీ మేడం అని నా కొలీగ్ ఉన్నారు సార్. ఆ మేడంకి పాస్ చేశాను. ఆ మేడం కూడా అంతే, యాజ్ ఏ రిజల్ట్ తనకు కూడా వచ్చిన రిజల్ట్ని తనకు కూడా అంతే వచ్చింది. వితిన్ 7 daysకి వచ్చిన తర్వాత మా కొలీగ్స్ అందరికి ఇలా పాస్ చేయగలిగాను నేను. అలానే మా వెనక హౌస్ ఓనర్ వాళ్ళ వైఫ్ ఉండేది సార్. ఆ మేడంకి ఇట్లానే సర్జరీ అవ్వాలని అనుకున్నారు. తనేమో ఏం చేశారంటే, నేను ఇట్లా సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నానమ్మా, మీరు అంటే తనకి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, ఆ ఓవర్ బ్లీడింగ్ వల్ల ఇలా నేను సర్జరీకి వెళ్ళాలనుకుంటున్నానమ్మా అంటే, ఆంటీ ఒకసారి ఆగండి మీరు, నేను ఇలా క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను, ఇది మాత్రం రిజల్ట్ ఉంది, ఒకసారి ఒక 1 ప్యాకెట్ వాడి చూడండి, మీరు ఇన్ని హాస్పిటల్స్ పెట్టారు కదా, ఇన్ని హాస్పిటల్స్ తిరిగారు, ఒకసారి ఈ ప్యాకెట్ వాడి చూడటం వల్ల ఏముంది మీకు అని చెప్పేసి ఒక ప్యాకెట్ మా ఆంటీకి ఇచ్చాను. ఆంటీ 2 years నుంచి వెళ్తుంది హాస్పిటల్కి. ఇలాగా స్కాన్ తీసుకుంటున్నారు, ప్రాబ్లం అని చెప్తున్నారు, పక్కన వాపు వచ్చింది, ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. 2 years నుంచి అదే మెడిసిన్ వాడుతూ ఉన్నారు వితిన్ కంటిన్యూషన్గా. ఒకసారి ఈ ప్యాకెట్ యూస్ చేసిన తర్వాత ఎలా ఉందో, మీకు ఆపరేషన్ అవసరమో లేదో చూసి దాన్ని బట్టి మీరు వెళ్ళండి ఆంటీ అని అన్నాను నేను. 20 days ఆగిన తర్వాత ఆంటీ యూస్ చేసిన తర్వాత డైలీ 2 ప్యాకెట్స్ యూస్ చేసింది. పర్ డే వచ్చేసరికి 2 ప్యాకెట్స్ యూస్ చేసిన తర్వాత నాకు బ్లీడింగ్ ఆగిపోయింది, ఇన్ఫెక్షన్ తగ్గిపోయిందమ్మా, నేను వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పేసి, నేను ఈ క్యూర్సెల్ వాడతాను డైలీ తీసుకోని అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు సెకండ్ ప్యాకెట్ స్టార్ట్ చేసింది. ఆంటీ చాలా హ్యాపీగా 2 years నుంచి నేను ఇన్ని మెడిసిన్ వాడుతున్నాను, ఇప్పుడు ఈ మెడిసిన్ నుంచి నాకు ఇంత క్యూర్ అయ్యి ఓవర్ బ్లీడింగ్ తగ్గి, నేను ఇన్ఫెక్షన్ తగ్గి, నాకు పెయిన్ లేకుండా ఇప్పుడు ఆ 1 ప్యాకెట్ వాడి సెకండ్ ప్యాకెట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు హాస్పిటల్ చైన్కి వెళ్ళగలుగుతున్నారు తను. ఇప్పుడు 2 years నుంచి తను వెళ్ళలేదు, ఇప్పుడు చైన్కి వెళ్తున్నారు తీసుకొని. నెక్స్ట్ అలానే నేను 17 మెంబర్స్కి ప్రమోట్ చేశాను నాకు వచ్చిన రిజల్ట్ని బట్టి. ఇట్లానే 15 years బ్యాక్ ఒక అతను యాక్సిడెంట్ అయ్యారు. ఆ యాక్సిడెంట్ అయితే తను 15 years నుంచి అదే ఇంజురీతో బాధపడుతున్నారు. ఎట్లాగా సర్జరీ అయింది, రాడ్లు వేసుకొని చాలా అంటే బ్లాక్ షేడ్ వచ్చింది కాలు మొత్తము, ఫింగర్స్ ఇలా పైకి వెత్తలేరు, 14 వేలు ఫింగర్స్ పైకి వెత్తలేరు. ఆ పైకి వెత్తలేని ఫింగర్స్ని నేను ఒకసారి నాకు వచ్చిన గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల నేను కూడా నాకు వచ్చిన రిజల్ట్ని నీకు చూపిస్తే తను వచ్చి తీసుకున్నారు, మా ఇంటికి వచ్చి తీసుకున్న తర్వాత తనకి 3 days వితిన్ 3 daysలో ఫింగర్స్ పైకి ఎత్తి నాకు వచ్చి చూపించి మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చి ఇంకో ప్యాకెట్ తీసుకొని స్వీట్ బాక్స్ ఇచ్చి వెళ్ళారు సార్. తనైతే నాకు ఈ 15 yearsలో రాని రిజల్ట్ ఇప్పుడు నేను ఫింగర్స్ ఎత్తి లేపగలుగుతున్నాను పైకి, నా కాళ్ళు చూడు అని చెప్పేసి నాకు దగ్గర ఎదురుగా వచ్చి చూపించి నాకు స్వీట్ బాక్స్ ఇచ్చి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి వెళ్ళారు సార్. ఇట్లా నేను 70 మెంబర్స్కి ప్రమోట్ చేయగలిగాను. ప్లస్ షుగర్ పేషెంట్ ఒక అమ్మాయికి 450 ఉంటుంది, తనకి 14 years పాప, 9th class చదువుతుంది. ఆ పాపకు కూడా ఇట్లానే డయాలసిస్ చేసుకుంటుంది, డయాలసిస్ చేసుకుంటుంటే నేను తనకి ఇట్లానే ఇచ్చాను. స్కూల్లో చదువుతుంది, ప్రిన్సిపల్ సార్ చెప్పారంటే ఇట్లా శ్రీలత మేడం ఒక ప్రోడక్ట్ యూస్ చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్ ఒకసారి యూస్ చేసి చూడమ్మా అని చెప్పేసి తను ప్రిన్సిపల్ సార్ చెప్పగానే తన నా ఇంటికి వచ్చి ఈవినింగ్ వాళ్ళ ఫాదర్ తను వచ్చి చూసి రిజల్ట్ వచ్చి ఇన్సులిన్స్ తీసుకోవటం వల్ల ఇట్లాగా ఒకసారి వాడి చూడు, నేను చాలా మందికి ప్రమోట్ చేశాను, ఒకసారి నువ్వు నీ ఏజ్ 14 కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి తనకిచ్చాను. తనకి ఇచ్చిన తర్వాత ఒక 20 days వాడింది. 20 days 5 days 1 సాకెట్ యూస్ చేసింది. 5th day ఆఫ్టర్ 2 సాకెట్స్ యూస్ చేసింది. తనకి 450 ఉన్న షుగరు తనకి ఇప్పుడు వచ్చేసరికి 230కి వచ్చింది సార్. 230కి వచ్చింది. 230కి వచ్చిన తర్వాత తను డైలీ ఇన్సులిన్స్ లేకుండా ఇప్పుడు వాడగలుగుతుంది, స్కూల్కి వెళ్తుంది డైలీ.
అక్క నువ్వు ఇచ్చిన ప్రోడక్ట్, తనంటే అక్క అంటది, స్కూల్లోనేమో టీచర్ అంటది, ఇంటికి వచ్చిన తర్వాత అక్క అంటది, అక్క నువ్వు ఇచ్చిన ప్రోడక్ట్ మాత్రం ఎక్సలెంట్ గా పనిచేస్తుంది, నేను ఇంక ఇట్లానే నాకు ఇన్సూరెన్స్ లేకుండా ఉంటది అని అనుకుంటే నేను కంటిన్యూ చేస్తా అంటే, నీకు ఇన్సూరెన్స్ లేకుండా ఉంటదమ్మా, ఇప్పుడు నీకు ఉంది కదా, నీకు లేకుండా ఉంటానే ఉంటది, ఒక 3 months యూస్ చెయ్యి, ఇలానే కంటిన్యూషన్ గా బాగుంటదని చెప్పాను. తను ఇప్పుడు మాత్రం సెకండ్ ప్యాకెట్ నుంచి థర్డ్ ప్యాకెట్, మొన్న వచ్చి 4 ప్యాకెట్స్ తీసుకెళ్ళింది సార్ తను. ఇలా వచ్చిన రిజల్ట్ ని బట్టి నేను ప్రమోట్ చేయగలిగాను, ఒక 70 numbers కి ఇచ్చాను సార్. బట్ ఈ ప్రోడక్ట్ ను పరిచయం చేసినందుకు లయన్ సార్కి, జీవి వెంకట సార్కి, అలా తాళూరు వెంకటేష్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్.